పెట్టినావు, ఆ వాగుడు మానేసుకో, నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా, మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి, అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవు ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లా గుడిలకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఇన్ఛార్జ్లందరికీ కూడా. మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు 100ల కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు. వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు, సిస్టమ్ లో మార్పు రావాలి, నీలాంటి వెధవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష. తప్పకుండా నిలబడతాము. ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడేడ కబ్జాలు పెట్టినావో ఇవాళ అక్కడ కూడా స్కేల్ తెచ్చుకుంటా ఉన్నావు. ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిండ్రు, కూడా స్కేల్ ఇవ్వరు. కోర్టు వారికి కూడా తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది కాబట్టి కోర్టు డెఫినెట్ గా తిరస్కరిస్తారు. మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన, అప్పటిదాకా నాకు తెలియదు ఏంది ఇష్యూ. ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. 2014 నుంచి ఈ రోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి. ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసిందంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు. రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్. ఏది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నింటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం. వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు. వక్ఫ్ బోర్డు భూములు వర్క్స్ ఆపిండ్రు. మొన్న ప్రభుత్వం వచ్చినాక, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి హయాంలో 55,000 ఎకరాలు స్వహా అయినాయి. అదే కాకుండా అసైన్మెంట్ భూములు, దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు. రోజుకొకరు చొప్పున జైలు పోవడం ఖాయం. నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. పత్రికా సోదరులు వచ్చిండ్రు, చాలా మంది నా దగ్గరికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు, ప్రజలు వచ్చిండ్రు, వచ్చి చెప్పడం జరిగింది. ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ చెప్పిండంటే పుణ్యానికి వచ్చినాయా పుక్కటికి వచ్చినాయా, డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు, నాకు 100ల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా, సమస్య లేదని చెప్పడం. మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవాలు మాట్లాడుతున్న, అవాస్తవాలు కాదు. హాస్పిటల్ ఫ్రీ అన్నారు, హాస్పిటల్ ఇప్పుడు ఫ్రీ లేదు, ఇప్పుడు హాస్పిటల్ బందే అయింది. ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు. మేము వెంబడాడతాం. ఇక్కడ వెనుకకు పోయే ప్రసక్తి లేదు. నా ఆల్రెడీ 59-60 ఇయర్స్, నేను ఇంకో 10 సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళు లేరు. ఒకప్పుడు సామెత ఉంది, రాజుల పైసలు రాళ్ల పాలు. అంటే రాజులకే దేవుడు చూపించిండు, అడ్రస్ లేకుండా పోయిండ్రు. ఇవాళ ఉదాహరణకు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే, ఏ స్థాయిలో పోయిండు. డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు. దేవుడు అనేటోడు ఉన్నాడు, అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ. మీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు, నాశనం అయిపోతాడు, ఆగమవుతాడని. నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా, కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించిండు. ఎప్పుడు కూడా మీడియా సోదరులు, నేను ఏడుపాయలకు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మీడియా సోదరులు అడిగితే 2 రాష్ట్రాలు బాగుండాలంట. ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడించిండేమో. నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత, నాకు ఇంకా జీవితంలో ఏమి ఆశించలే. నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు, ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే చేస్తా మెదక్లా అన్న, దానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను. నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన, తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు.